మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈరోజు శక్తి కలిగిన దైవ సందేశాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ ఆలోచన ద్వారా మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ యొక్క వర్తమానం మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందని, దీవనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. దేవుని అభిషేకం నీ మీద ఉంది. దేవుని కృప నిన్ను ఆవరించింది. ఆయన సన్నిధి నిత్యము నిన్ను వెంబడించేది. నువ్వు వెళ్ళు ప్రతి చోట ప్రభువు నీకు జయమునిచ్చి దీవించి నిన్ను బలపరిచి స్థిరపరచాలని కోరుతున్నాను. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ఒక గొప్ప నాయకుని యొక్క ఆత్మీయ జీవితాన్ని ధ్యానించుదాం. ఆత్మీయులారా, ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో బంధకంలో ఫరో యొక్క బానిసత్వంలో ఉండగా మోషే ద్వారా వారు విడుదల పొందుకొని వారి మూలుగులను విని దేవుడైన యెహోవా దిగి వచ్చి మోషే ద్వారా వారిని విడిపించగా మోషే వారిని కనాను దేశానికి నడిపించిన ఆత్మీయ జీవితంలో మోషేకు ఇద్దరు ఊరు అహరోనులు సహకరించారు. మరి ఇద్దరు మేదాదు హల్దాదు వారిద్దరూ సహకరించారు. అంతేకాదు యెహోషువ కాలెబులు సహకరించారు. ఆత్మీయులారా, ఒక మంచి నాయకుని కింద నాయకత్వంలో జీవించిన వ్యక్తులు. యజమానుని దగ్గర ఉంటే నువ్వు దాసునిగా బ్రతుకుతావు, నాయకుని దగ్గర ఉంటే ఒక నాయకునిగా తయారవుతావు. ఆత్మీయులారా, ఒక మంచి నాయకుడు ఒక 10 మంది నాయకులను తయారు చేస్తాడు. అయితే మోషే యొక్క నాయకత్వంలో నమ్మకమైన వ్యక్తిగా యెహోషువ దీవించబడ్డాడు. యెహోషువ యొక్క ఆత్మీయ జీవితాన్ని తొంగి చూస్తే ఆత్మీయంగా అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఒక గొప్ప నాయకుని కింద నమ్మకమైన వ్యక్తిగా బ్రతికినాడు. ఆ నాయకుని అడుగు జాడలను వెంబడించి ఆ నాయకుని యొక్క జీవితాన్ని మాదిరిగా చూస్తూ మోషే దగ్గర చాలా నమ్మకంగాను విధేయతగా జీవించిన వ్యక్తి యెహోషువ. ఆత్మీయులారా, యెహోషువ అన్న మాటకు అర్థము యెహోవా రక్షించును అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యెహోషువ ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు మనల్ని పురికొల్పేవి, మనల్ని బలపరిచేవి చూడగలం. అయితే ఈ యెహోషువ జీవితంలో ఒక మంచి సక్సెస్ఫుల్ నాయకునిగా, ఒక ఆత్మ సంబంధమైన తీవ్రమైన వ్యక్తిగా, చాలా విషయాలలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా యెహోషువ మనకు కనబడతాడు. అయితే ఈ మాదిరికరమైన యెహోషువ ఒక గొప్ప నాయకత్వంలో నాయకునిగా ఎన్నిక చేయబడి ప్రజలకు దీవెనకరంగా ఉన్న యెహోషువ జీవితంలో ఒక 7 ఆత్మీయ అనుభవాలను మనము నేర్చుకుందాం. ఆత్మీయులారా, యెహోషువ యొక్క మొదటి ఆత్మీయ లక్షణము నిర్గమకాండం 17వ అధ్యాయము 10వ వచనం 13వ వచనంలో చూస్తే, మోషే సీనాయి పర్వతం మీద ప్రార్థన చేయడానికి చేతులు పైకెత్తి దేవునికి మొర్రపెట్టడానికి వెళ్ళాడు. ఊరు అహరోనులు అతని చేతులను ఆదుకున్నారు. రెఫీదీములో యెహోషువ ఏర్పరచబడిన వారిని తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధం ఆడెను అని ఉంది. ఆత్మీయులారా, రెఫీదేము అన్న మాటకు యుద్ధ రంగము, మైదానము, పోరాడే స్థలము అని అర్థం. ఈ యెహోషువలో ఉన్న మొదటి ఆత్మీయ లక్షణము పోరాడే వ్యక్తిగా బ్రతికినాడు, ఒక సైనికునిగా బ్రతికినాడు. యెహోషువలో ఉన్న మొదటి లక్షణం యుద్ధశూరుడు. కత్తి చేత పట్టుకుంటే ఓటమి ఎరగని వ్యక్తి, శత్రువులను హడల్ ఆడించిన వ్యక్తి. ఆత్మీయులారా, అమాలేకులను చిత్తుగా ఓడించిన ఒక యుద్ధశూరుడు, ఒక వీరుడు, సైనికుడు యెహోషువ. ఓటమి ఎరుగని యుద్ధ వీరుడు యెహోషువ. నీ చుట్టూ ఉన్న పోరాటాలలో
ఓడిపోతున్న వ్యక్తిగా, చితికిపోతున్న వ్యక్తిగా, కూలిపోతున్న వ్యక్తిగా, కృంగిపోతున్న వ్యక్తిగా, చాతగాని వ్యక్తిగా, చల్లారిపోయిన వ్యక్తిగా, నిరాశ కలిగిన వ్యక్తిగా, ఏడుస్తున్న వ్యక్తిగా, నీ ఎదుట ఉన్న ఆ యొక్క పోరాటాన్ని చూచి చాతగాకుండా కుప్పకూలిపోతున్నావేమో. ఈరోజు యెహోషువ లైఫ్ నీతో మాట్లాడుతున్న మాట, యుద్ధశూరుడు, ఓటమి ఎరగని వాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోయినావా? కుటుంబ జీవితంలో ఓడిపోయినావా? నీ యొక్క అంతరంగ పరిశుద్ధ జీవితంలో ఓడిపోయినావా? మానసికంగా నువ్వు ఓడిపోయినావా? నువ్వు ఓడిపోవడానికి వీలు లేదు. అమాలేకీయులను యెహోషువ జయించినట్టు నీ చుట్టూన్న పరిస్థితులను జయించడానికి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకో, పట్టుకో. శిరస్రాణాన్ని ధరించుకో, రక్షణ కవచం ధరించుకో. అంతేకాదు సమాధాన జోడులు తొడిగి సత్యమనే దట్టిని గట్టి నీ చుట్టూన్న అంధకార దురాత్మ శక్తులతో పోరాడే వ్యక్తివని మర్చిపోయావేమో. ఈరోజు నీ కుటుంబంలో ఒక యుద్ధ రంగం, నీ ఉద్యోగ స్థితిలో ఒక యుద్ధ రంగం, నీ చుట్టూ యుద్ధ రంగం ఉంది. ఆ యుద్ధ రంగములో దేవుని అభిషేకాన్ని కోరుకొని, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, దేవుని సన్నిధిని అనుభవిస్తూ నీ చుట్టూన్న సాతాను అంధకార దురాత్మ క్రియలను జయించడానికి దేవుడు నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటము నేర్పించునుగాక. హల్లెలూయా. యుద్ధశూరుడు, ఓటమి ఎరగని వాడు యెహోషువ మొదటి ఆత్మీయ లక్షణం. రెండోదిగా చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనంలో వేగుల వారిలో ఇతడు ఒక వ్యక్తి. యెహోషువ, కాలేబులు కూడా వెళ్ళారు. 10 మంది వచ్చి ఒక తీరైన స్టేట్మెంట్, మనం జయించలేము, మనం ఓడిపోతాము, మిడతల వల్లే ఉన్నాము, ఆ దేశాన్ని మనకు దేవుడు ఇవ్వడు అని వాళ్ళు ఫాల్స్ వార్త, కల్లిబుల్లి వార్త, కల్పితమైన వార్త, బలహీనమైన వార్త చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏడ్చినారంట. రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చినారు. అయితే యెహోషువ తన బట్టలు చింపుకొని అని ఉంటుందండి. రెండోది, ఆత్మీయులారా, ఆత్మలో భారము కలిగిన వ్యక్తి యెహోషువ. భారం అనేది నీలో ఉంటే, సాధించుతాను అన్న భారం నీలో ఉంటే కృప నిన్ను ఆవరిస్తుంది. ఒక భారము కలిగిన హృదయాన్ని చింపుకొని అనే అర్థం ఆత్మీయులారా. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, అది వాగ్దాన దేశము. ఆ దేశములో మనము అడుగు పెడదామని వారు కేకలు వేస్తుండగా ఇతడు బట్టలు చింపుకొని అని ఉంటుంది. హృదయ వేదన కలిగిన, ఆత్మల భారము కలిగిన యెహోషువ భారము కలిగిన వ్యక్తిగా బ్రతికినాడు. కుటుంబ భారాన్ని, ఉద్యోగ భారాన్ని, పిల్లల భారాన్ని మోస్తున్నావు, కానీ ఆత్మీయంగా సేవా భారం నీలో ఉండాలి, సేవా దర్శనం అనే భారం ఉండాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అతడు హృదయ భారం, ఆత్మల భారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయులారా, అప్పుడు రాళ్ళు పట్టుకొని ప్రజలు వారిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యెహోవా మహిమ దిగి వచ్చిందంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి వారిపైకి దిగి వచ్చింది. ఆత్మీయులారా, మొదటిగా యుద్ధ వీరుడిగా, ఒక సైనికుడిగా, ఓటమి ఎరగని వ్యక్తిగా యెహోషువ జీవించినాడు. రెండోదిగా, ఆత్మల భారము కలిగిన వ్యక్తిగా, వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాము, ఆ దేశములో మనము నివసిస్తాము, ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకుంటాము అని హృదయ ఆత్మల భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, సేవకుడా, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నీలో భారం ఉంటే ఖచ్చితంగా నువ్వు గమ్యానికి చేరుకుంటావు. అతడు భారము కలిగిన వ్యక్తిగా యెహోషువ నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఒక భారము కలిగిన వ్యక్తిగా నిలబడు. నీ మీద మందసం అనే భారం ఉన్నది, సేవ అనే భారం ఉన్నది, పిలుపు అనే భారం ఉన్నది,
దర్శనం అనే భారం ఉన్నది. ఆత్మల పంటను సమకూర్చే భారము నీ మీద ఉండగా, భారము నీపై ఉండగా, నిద్రపోతూ బిడ్డగా, నిద్రపోతూ క్రైస్తవునిగా, ప్రార్థన లేని క్రైస్తవునిగా నువ్వు జీవిస్తున్నావేమో. ఈ రోజు ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ఆత్మీయులారా, ఆత్మల భారం కలిగిన యెహోషువ. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మ పొందిన వ్యక్తి యెహోషువ. ఆత్మ పొందిన వ్యక్తిగా, దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడు, దేవుని ఆత్మలో కదులుతున్న వ్యక్తి యెహోషువ. నేను యుద్ధ వీరుణ్ణి, ఓటమి ఎరుగని వ్యక్తిని అన్న అతిశయం తనలో లేదు, అహంకారం తనలో లేదు. కొన్నిసార్లు గెలిచినప్పుడు, నువ్వు పాడినప్పుడు, నువ్వు వాడబడేటప్పుడు అతిశయం నీలోనికి వస్తుంది. ఇతడు అతిశయం లేని వ్యక్తిగా, ఆత్మల కోసం భారం కలిగిన వ్యక్తిగా బ్రతికినాడు. ఆత్మ పొందిన వ్యక్తి అనుంది. ప్రైజ్ ద లార్డ్. 3 రకాల ఆత్మలు: దేవుని ఆత్మ, దురాత్మ. ఆత్మీయులారా, ఈ దేవుని ఆత్మ, దురాత్మ, మనుష్య ఆత్మ, ఈ 3 పనిచేస్తాయి మనిషిలో. ఇతడు దేవుని ఆత్మతో కదులుతున్న వ్యక్తిగా ఉన్నాడు. స్టీఫెన్ చూస్తే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, పౌలును చూస్తే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, గిద్యోను చూస్తే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దావీదు అన్నాడు కదా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు అన్నాడు. శాంసన్ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. ఆత్మీయులారా, ఈరోజు మూడవ మాట ఏంటంటే, ఆత్మ పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అభిషేకం కలిగిన వ్యక్తిగా బ్రతుకు. దేవుని అభిషేకం నీలో ఉంటే నువ్వు నిలబడ్డ చోటల్లా ప్రజలు దీవించబడతారు, ప్రజలు ఆశీర్వదించబడతారు. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కాబట్టి పోతీఫర్ ఇంటికి పోతే పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడ్డది. చెరసాలకు వెళ్తే చెరసాలలో ఉన్న వారికి విడుదల కలిగింది, వారి కలల భావాలు తెలిసినాయి. ఆత్మీయులారా, ఈ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఒకరోజు ఐగుప్తులో సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ పొందిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా, లేదా ఆత్మను చల్లార్పుకున్న వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఆలోచించు. నీకు వాక్యం బాగా తెలుసు. బొమ్మ బొడుచు 2 ఉంటేనే పైస చెల్లుతుంది. ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు అవసరం, ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. ఆత్మీయులారా, అయితే నీ ఆత్మీయ జీవితంలో వాక్యం బాగా తెలుసు కానీ ఆత్మతో నింపబడ్డ వ్యక్తిగా ఉన్నావా? పేతురు అద్భుతాలు చూశాడు, ప్రార్థన జీవితం గలవాడు, యేసుతో నడిచినాడు, 3.5 సంవత్సరాలు బ్రతికినాడు, యేసు ప్రభుకు దూరంగా జీవించినాడు, పశ్చాత్తాపడ్డాడు. మేడగదిలోనికి వెళ్ళి దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాక అప్పుడు అతడు తీవ్రమైన శక్తి కలిగి లేచి నిలబడి అతడు ప్రజలను మోటివేట్ ప్రసంగాలు చేస్తుండగా 3,000 5,000 మంది రక్షణ పొందినారంటే తనలో ఉన్న బలము శక్తి కాదు, దేవుని ఆత్మతో నిలబడ్డాడు, దేవుని ఆత్మతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆత్మీయ జీవితం ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఈరోజు ఆత్మ లేని వ్యక్తిగా, ఆత్మీయ అభిషేకం లేని వ్యక్తిగా ఏదో జ్ఞానముతో నెట్టుకుంటూ పోతున్నావేమో కానీ పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు మాట్లాడితే ప్రజలు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినట్టుగా ఉంది బైబిల్లో. నీవు నీ శరీరాన్ని బట్టి నడుస్తున్నావా, నీ సొంత ఇచ్చను బట్టి నడుస్తున్నావా, నీ కోరికలను బట్టి నడుస్తున్నావా, నీ యొక్క నీ ఆత్మీయ జీవితంలో నీ అతిశయాన్ని బట్టి నడుస్తున్నావా? ఆలోచించు. ఈరోజు నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, ఆత్మ పొందిన యెహోషువ వలె నువ్వు జీవించాలని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఆత్మ పొందిన వ్యక్తిగా బ్రతుకు.
ఆత్మతో నింపబడిన వ్యక్తిగా బ్రతుకు. ఆత్మలో ప్రార్థించే అనుభవంలోనికి రా. ఆత్మలో వివేచించే అనుభవంలోనికి రా. స్టెఫెను, ఫిలిప్పు ఆత్మలో పరుగెత్తినాడు. అలాంటి ఆత్మీయ అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుతున్నాను. అది 3వ ఆత్మీయ లక్షణం. యెహోషువలో 4వ ఆత్మీయ లక్షణం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 37వ వచనం 1:37లో యెహోషువ పరిచారకుడిగా ఉన్నాడు. అతిశయం లేదు, అతనిలో అహంకారం లేదు, పరిచర్య చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు పరిచారకుడిగా ఉన్నాడు. ఒక నాయకుడు పరిచారకుడిగా ఉంటే అతన్ని చూసిన వారు ప్రభావితం అవుతారు. ఆత్మీయులారా, పరిచారము అంటే నిన్ను నీవు తగ్గించుకోవడము అని అర్థం. నీ యొక్క ఆహాన్ని విడిచిపెట్టడం అనే అర్థం. నీలో ఉన్న అతిశయాన్ని విడిచిపెట్టడం అనే అర్థం. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా దేవుని సేవలో నువ్వు నిలబడాలంటే నీవు పరిచర్య భారం కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే కాదు పరిచర్య, ప్రజలకు పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిచర్య భారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మొదటి ఆత్మీయ లక్షణం యుద్ధ వీరుడు, ఓటమి ఎరుగని వ్యక్తి యెహోషువ. రెండోదిగా హృదయ భారము కలిగి ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి యెహోషువ. మూడోది ఆత్మతో నింపబడి నడుస్తున్న వ్యక్తి యెహోషువ. నాలుగోది పరిచారకుడిగా ఉన్న యెహోషువ. మోషే దగ్గర ఒక మంచి పరిచారకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలలో ఒక మంచి పరిచారకుడిగా ఉన్నాడు. ఆత్మీయులారా, నువ్వు వెళ్ళే మందిరంలో పరిచర్య ధర్మము చేయడం నేర్చుకో. నువ్వెంత గొప్ప ఆఫీసర్ అయినా, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వెంత గొప్ప క్యాడర్ ఉన్నా, మందిరంలో నీ చేతులతో పరిచర్య చేస్తే నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున నీ చేతులతో దేవుని పరిచర్య జరుగుతుందా? నీ కుటుంబ పక్షాన దేవుని పరిచర్య జరుగుతుందా? ఒకవేళ నువ్వు పరిచర్య చేయలేని వ్యక్తిగా ఉంటే పరిచర్య చేసే వారికి సపోర్ట్ చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆలోచించు. అహరోను కుమారులు ప్రత్యక్షపు గుడారము దగ్గర పరిచర్య చేసిన వ్యక్తులుగా ఉన్నారు. నీవు నీ ఆత్మీయ జీవితంలో పరిచర్య ధర్మాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండు. దేవునికి స్తోత్రం. సంఘంలో నీకే పరిచర్య బాధ్యత అప్పగించాడో సేవకుడు, ఆ పరిచర్య బాధ్యత కలిగి, ఆ పరిచర్యలో నిపుణత కలిగి నీవు మాదిరిగా జీవించమని ప్రభు చెప్తున్నాడు. ఆత్మీయులారా, ఒకరోజు మా మేడగది సహవాసానికి ఒక సహోదరి వచ్చింది. తనతో పాటు తన అక్కయ్యను కూడా మేడగది సహవాసాన్ని తీసుకొచ్చింది. పాస్టమ్మ గారు బయట చీపురుతోని ఊడుస్తున్నారు. అది అందరికీ స్వస్థత ప్రార్థన చేస్తుండగా ఒక సహోదరిని దగ్గర పిలిచి, అమ్మా, సేవకురాలు అక్కడ పనిచేస్తుంది, మీరు కూడా కొంచెం సహకరించండి అని చెప్పాను. అయితే ఆ సహోదరి బయటికి వెళ్ళింది. తనతో పాటు తన అక్క బయటికి వెళ్ళింది. 2 సంవత్సరాల వరకు సహవాసానికి ఎందుకు రాలేదు ఆలోచించాం. ఫోన్ చేస్తే కలవలేదు. 2 years తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ సహోదరిని అడిగిన, ఎందుకు రాలేదంటే, అయ్యా, సేవకురాలు అక్కడ చీపురు పెట్టి ఊడుస్తుండగా మీరు కూడా వెళ్ళి పరిచర్య చేయమన్నావు నన్ను. అయితే నా ప్రక్కకు మా అక్కుంది, ఈరోజు నిన్ను ఊడమంటాడు చీపురుతోని, రేపు నన్ను ఊడమంటాడు, కాబట్టి నేను మీ యొక్క సహవాసానికి రాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఎంత గర్వం, ఎంత అహంకారం ఆలోచించండి. తగ్గింపు లేని జీవితం. ప్రార్థిస్తే తన స్థలం అమ్ముడుపోయింది, కుటుంబంలో శుభకార్యం జరిగింది, చక్కగా దీవించబడ్డది, కానీ ఆమెలో పరిచర్య భారం లేదు. తరువాత శ్రమల కొలిమిలో పడ్డ తర్వాత మరలా సహవాసానికి వచ్చినప్పుడు నాకు ప్రభువు గుర్తు చేశాడు. ఏమని? తగ్గింపు లేని ఈ స్త్రీ. చూడండి ఆత్మీయులారా, పరిచర్య అంటే కొందరికి గిట్టదు. నేనే చేయాలా? సంఘంలో నేనే ఊడవాలా? నువ్వెంత పెద్ద క్యాడర్ అయినా నీ ఆత్మీయ జీవితంలో పరిచర్య చేయడం నేర్చుకో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీలో తగ్గింపు ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. అవన్నీ ఉంటేనే పరిచర్యలో నువ్వు గెలవగలుగుతావు, నెగ్గగలుగుతావు, నిలవగలుగుతావు. నీ ఆత్మీయ జీవితంలో 4వది పరిచారకుడిగా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, ఒక నాయకుని కింద మేము ఉన్నప్పుడు, ఒక బోధకుని కింద, మా ఆత్మీయ తండ్రి గారి కింద ఉన్నప్పుడు చాలా పరిచర్య భారాన్ని మాకు నేర్పించినాడు. గొప్ప గొప్ప దైవజనులు వచ్చినప్పుడు పని చేసేవాళ్ళు, బాత్రూమ్లు కడగడానికి, ఫ్లెక్సీలు కట్టడానికి, అంతేకాదు వాల్ పోస్టర్లు అతికిపెట్టడానికి, దేవునికి స్తోత్రం అంతా ఊడవడానికి, అలాంటి పనులు చేసినాం. అంతేకాదు దైవజనుల పాదాల కాడ కూర్చొని వారు ప్రసంగాలు చేసినప్పుడు వారి పాదాలకు ఆయిల్ రాసి వాళ్లకు మాలిష్ చేసేవాళ్ళం. ఆ దైవజనుల యొక్క పాదాల కాడ కూర్చుంటే మాకు దీవెన, వారికి సేవ చేస్తే మా పిల్లలు దీవించబడతారు అన్న ఒక విశ్వాసం. ఆత్మీయులారా గమనించండి, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, దైవజనుల యొక్క పాదాల దగ్గర కూర్చునే వాళ్ళం, వారు వేసుకునే ఆ పాత చెప్పులు వేసుకునే వాళ్ళం. వారు ఒకవేళ మనం ప్రేమించి వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు వేసుకునే వాళ్ళం. ఎందుకు అంటే దైవజనుని మీదున్న అభిషేకం మాలోనికి వస్తుందని. అది మూర్ఖత్వం కాదు, అది ఒక భ్రమ కాదు, అది హెచ్చింపు కాదు, కానీ అలా మేము జీవించడం నేర్చుకున్నాం. గమనించండి ఆత్మీయులారా, దేవునికి స్తోత్రం. పరిచర్య దేవునికి చేయడం నేర్చుకోవాలి, సంఘానికి చేయడం నేర్చుకోవాలి, సేవకులకు చేయడం నేర్చుకోవాలి. పరిచర్య భారం నీలో లేకపోతే నీవు దీవించబడలేవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన సేవ చేసిన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుని యొక్క చర్చిలో డాక్టర్లు సైతము లాట్రిన్స్ కడిగే వాళ్ళంట, ఇంజనీర్లు సైతం కట్టెలు కొట్టే వాళ్ళంట. చూడండి, మా క్యాడర్ గొప్పది, మేము గొప్ప వాళ్ళమని కాదు, తగ్గింపు కలిగి పరిచర్య చేస్తే ఆ పరిచర్యను బట్టి కుటుంబాలు దీవించబడ్డాయి. నీలో తగ్గింపు పరిచర్య భారం ఉందా, దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే విధముగా 5వ విషయం ఆత్మీయులారా, తనలో 5వ ఆత్మీయ లక్షణం నిర్గమకాండం 32వ అధ్యాయం 17వ వచనం. మోషే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నప్పుడు మోషే యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకి మహిమ దిగిరాగా, ఆ మహిమలో దేవుడైన యెహోవా తన గుడారంలోనికి దిగిరాగా మోషే దేవుడైన యెహోవా ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. ఆ గుడారంలో దేవునికి స్తోత్రం యెహోషువ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. నాయకునితో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. నాయకత్వంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. నాయకుని యొక్క సహవాసంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. సహవాసము కలిగిన జీవితం. సహవాసం అంటే అంటగట్టబడుట, జలముల యొద్ద నాటబడుట, మందిరములో నాటబడుట. ఆత్మీయులారా, సహవాసములో నువ్వు లేకపోతే ఎండిపోతావు, సహవాసంలో లేకపోతే నువ్వు కూలిపోతావు, సహవాసంలో లేకపోతే నువ్వు పాడైపోతావు, సహవాసంలో లేకపోతే నువ్వు చితికిపోతావు. ఆలోచించు. మోషే దేవుడైన యెహోవాతో మాట్లాడుతుండగా అతడు ప్రత్యక్షపు గుడారం కాడున్నాడు. దేవునికి స్తోత్రం. మోషేను అంటు పెట్టుకొని బ్రతికినాడు, మోషేతో కలిసి బ్రతికినాడు, మోషేతో కలిసి నడిచినాడు. ఒక నాయకుని జీవితాన్ని చూసి ప్రభావితమై మాదిరిగా ఈ యెహోషువ మోషే నాయకత్వంలో ఎదిగిన వ్యక్తిగా ఉన్నాడు. సహవాసంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రత్యక్షపు గుడారం దగ్గరే ఉంటూ అతడు కూడా గొప్ప ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు. ఏంటి? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనాల్లో యెహోషువ గొప్ప ప్రార్థనా వీరుడు. సహవాసములో ఉన్న వ్యక్తి అదే విషయాన్ని చూస్తే ఇతడు ఒక ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. బలమైన ప్రార్థన అండి. సూర్యుడా గిబియోనులోను, చంద్రుడా అయ్యాలోను లోయలో నిలువుమని ప్రార్థన చేయగా ఒక దినమెల్లా సూర్యుడు నిలిచిపోయినాడు, చంద్రుడు నిలిచిపోయినాడు. ఇప్పటికీ మన ప్రపంచం ఒక రోజు వెనుకకే ఉంది లెక్కలను చూస్తే. అవును, ఎందుకు ఒక రోజు వెనుకకుందంటే హిజ్కియా ప్రార్థించగా మెట్టు మీద నీడ ఆగిపోయింది. ఇక్కడ యెహోషువ ప్రార్థించగా ఒక దినమెల్లా ఆగిపోయింది. ఇప్పటికీ ప్రపంచ లెక్కలు చూస్తే ఒక రోజు మనం వెనుకకి ఉన్నాము. ఏమిటి అంటే అంత శక్తి ప్రార్థనలో ఉన్నది. గొప్ప ప్రార్థనా వీరుడు యెహోషువ. దేవుని సన్నిధిలో మోషేను అంటు పెట్టుకొని బ్రతికిన వ్యక్తి యెహోషువ. ఆత్మీయులారా, ఇలాంటి ఆత్మీయ లక్షణాలు కలిగి యెహోషువ జీవించినాడు. మొదటి పాయింట్, యుద్ధ వీరుడు, ఓటమి ఎరగని వ్యక్తి. రెండో విషయము,
ఆత్మ భారము, ఆత్మల భారము కలిగిన వ్యక్తి. మూడోది ఆత్మ పొందిన వ్యక్తి. నాలుగోది పరిచారకుడిగా ఉన్న వ్యక్తి. ఐదోది ప్రత్యక్షపు గుడారములో మోషేతో ఉన్న వ్యక్తి. అదే పాయింట్లో ఒక గొప్ప ప్రార్థనా జీవితం గల వ్యక్తి యెహోషువ. సో నాయకుడిగా ఉన్నాడు, ఆత్మ పొందిన వ్యక్తిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, భారం గల వ్యక్తిగా ఉన్నాడు. సో సేమ్ టైం గొప్ప ప్రార్థనా యోధుడిగా ఉన్నాడు. ఆత్మీయులారా, ప్రార్థనా యోధుడిగా బ్రతికి సూర్యుని చంద్రుని నిలిపిన వ్యక్తి యెహోషువ. ఇలాంటి ఆత్మీయత కలిగిన ఒక యెహోషువ వలె నీ ప్రాంతంలో బ్రతుకుతావా? పేరు పెట్టుకున్నావు గాని పేరుకు తగిన సార్థకము లేక జీవిస్తున్నావేమో ఆలోచించు. ఒకవేళ క్రైస్తవునిగా అబ్రహాం అని పేరు పెట్టుకున్నావు, విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు విధేయత పెట్టుకున్నావు, జీవిస్తున్నావా? యోసేపు ఫలించడి కొమ్మ అన్న అర్థం, జీవిస్తున్నావా? ఆత్మీయులారా, భక్తుల పేర్లు పెట్టుకున్నావు గాని బ్రతుకు సరిగా లేదేమో. ఒకవేళ నీ జీవితంలో నువ్వు పేరు పెట్టుకున్నావు గాని పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉందేమో. భక్తుల పేర్లు పెట్టుకున్నావు గాని నీ బ్రతుకు సరిగా లేదేమో, నీ నడక సరిగా లేదేమో, నీ కుటుంబం సరిగా లేదేమో, నీ క్యారెక్టర్ సరిగా లేదేమో. ఈరోజు దానియేల్ అని పేరు పెట్టుకుంటావు, లేదా పీటర్ అని పేరు పెట్టుకుంటావు, సమూయేల్ అని పేరు పెట్టుకుంటావు, గిద్యోన్ అని పేరు పెట్టుకుంటావు, చాలా గొప్ప గొప్ప పాల్ అనే పేరు పెట్టుకుంటావు. కానీ ఆ భక్తుల యొక్క ఆత్మీయ జీవితాలను తొంగి చూసినప్పుడు వారిలోకి వెళ్ళి కొన్ని మంచి లక్షణాలు నేర్చుకున్నావా? ఆలోచించు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. 6వ విషయాన్ని చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యాజకులను, లేవీయులను వీరిని యెహోషువ ముందు పెట్టుకున్నాడు. బలం గల వ్యక్తి, జ్ఞానం గల వ్యక్తి, ప్రార్థన గల వ్యక్తి, ఆత్మ భారం గల వ్యక్తి, ఆత్మ పొందిన వ్యక్తి అయినప్పటికీ ఇతడు సేవకులను, యాజకులను ముందు పెట్టుకొని ఇతడు వెనుక ఉన్న వ్యక్తి. ఆత్మీయులారా, ఇక్కడ గమనించినట్లయితే సేవకులు ముందు, నేను వెనుక. ఎంత గొప్ప ఆత్మీయత ఆలోచించండి, ఎంత గొప్ప మనసు ఆలోచించండి. నేను కనబడద్దు, సేవకుడు కనబడాలి. సేవకుని ముందు దేవుడు, దేవుని వెనకాల సేవకుడు, సేవకుని వెనకాల నేను. ఆలోచించు. ఎప్పుడు గాని తనలో అతిశయం రాలే, అహంకారం రాలే, గర్వం రాలే. సేవకులను ముందు పెట్టి కనాను ప్రయాణంలో వెళ్ళిన వ్యక్తి యెహోషువ. అలా వెళుతుండగా యోర్దాను ఎదురైంది. యోర్దాను నీళ్లను సేవకుల పాదాలు తాకినప్పుడు ఏకరాశిగా నిలిచిపోయినప్పుడు, వారు యోర్దాను దాటి గిల్గాల్కి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆత్మీయ జీవితాన్ని చూడండి. ఈ యాజకులను పంపించి 12 రాళ్లను తీసుకుని వచ్చి గిల్గాలులో నిలబెట్టినాడు. ప్రజలను మోటివేట్ చేసిన వ్యక్తి, సేవకులతో కలిసి పనిచేసిన వ్యక్తి, సేవకుల ఆలోచనలో బ్రతికిన వ్యక్తి, సేవకులను గౌరవించిన వ్యక్తి. ఆత్మీయులారా, ఇతడు సేవకులను ముందు పెట్టి ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తి యెహోషువ. ఎప్పుడు గాని నీ సేవకుడు ముందుండాలి. సంఘాలలో వెళ్ళి సంఘ పెద్దలు డామినేట్ స్పీడ్తో ఉంటారు, నేను లేకపోతే సంఘం లేదని. డ్రైవర్ తప్ప బస్సును ఒకవేళ నువ్వు తోలితే కూలిపోతావు, పడిపోతుంది. డ్రైవరే డ్రైవింగ్ చేయాలి. నాకు కూడా వచ్చని డ్రైవింగ్ చేస్తే బస్సు బోల్తపడ్డట్టు సంఘం కూడా బోల్తపడుతుంది. నువ్వు సంఘానికి వెళ్ళి బిల్డప్లు ఇయ్యకు. నువ్వు క్యాడర్లో పెద్దోడివి కావచ్చు, పెద్దదానివి కావచ్చు, సేవకునిలో తక్కువ చదువుంది కావచ్చు, కానీ నీ ఉద్యోగం కాడ నీ బిల్డప్లు నడితే గానీ, నీ ఇంట్లో నీ బిల్డప్లు నడతాయి, నీ యొక్క ఊరిలో నీ బిల్డప్లు నడతాయి, కానీ సంఘం కాడికి వచ్చినప్పుడు నువ్వు జీరోగా ఉండు. సేవకుడు అక్కడ నిలబడాలి. సేవకుడు సాక్రిఫైస్ చేసిన వ్యక్తి. సేవకుడు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి వర్తమానం ప్రజలకు అందించే వ్యక్తి. సేవకుల కాడ నువ్వు గొప్పవాడివిగా హెచ్చించుకోకు, నువ్వు తగ్గించుకో. ఇక్కడ యెహోషువ సేవకులను ముందు పెట్టి యాత్రలో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు.
అందుకే 42 రాజులను జయించిన చరిత్ర యెహోషువలో ఉంది. దేవునికి స్తోత్రం. అలు పెరుగని వీరుడు, ఆత్మీయ ప్రతిమ గల వ్యక్తి, పోరాడే వ్యక్తుడు, అంత శక్తి కలిగిన యెహోషువలో ఎప్పుడు గాని ఓటమి ఎదురు రాలేదు. ఆలోచించండి. అది 6వ లక్షణం, సేవకులను ముందు పెట్టుకుని తన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి. 7వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, యెహోషువ 4:14లో చూస్తే, యెహోషువను ప్రజల ఎదుట గొప్ప చేసేను అనుంది. మనుషులు గొప్ప చేయలే ఈయనను, పదవి గొప్ప చేయలేదు ఈయనను, దేవుని చేత గొప్పగా చేయబడ్డ వ్యక్తి. షార్ట్ కట్ లో గొప్పవాడు కాలే, ఇండైరెక్ట్ గా పోయి గొప్పవాడు కాలే. ఆత్మీయులారా, గుంపును కూడుకొని గుంపుతో ఉండి గొప్పవాడు కాలే. యెహోవా ప్రజల ఎదుట యెహోషువను గొప్ప చేసెననుంది. ప్రజలకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడే యెహోషువను హెచ్చించినాడు. యెహోవా గొప్ప చేసెననుంది. ఆత్మీయులారా, ఎవరు గొప్పవారు తెలుసా? భూమి మీద దేవునికి లోబడ్డ వారిని దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల ఈ దీవెనలు నీకు వచ్చి ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ గొర్రె మేకల మందలు, నీ దుక్కిటెద్దుల మందలు, నీ పశువులు దీవించబడునన్న. ఆయన మాట వింటే యెహోవా నిన్ను తలగా నియమించును. ఆయన మాట వింటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన మాట వింటే నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు, అప్పు చేయవు. అలాంటి ఆత్మీయత యెహోషువలో ఉంది. దేవుని చేత ఘనపరచబడ్డ వ్యక్తి, దేవుని చేత హెచ్చించబడిన వ్యక్తి, దేవుని చేత దీవించబడిన వ్యక్తి, దేవుని చేత గొప్ప చేయబడ్డ వ్యక్తి యెహోషువ. ఈరోజు నేను గొప్ప అంటావు, కానీ నీ గొప్పతనము జీరో. దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ధనాన్ని చూసి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, నీ ఉద్యోగాన్ని చూసి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, నీ ఆస్తులను చూసి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, నువ్వు వేసుకునే బట్టలను చూసి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, నువ్వు వాడే కారును బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న రాజకీయ స్నేహాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో, కానీ ఈ గొప్పతనం అంతా జీరో. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలి. గొప్పవాడంటే అర్థం తెలుసా? గొప్పవాడంటే సంపాదించుకునేవాడు కాదు, గొప్ప మనసు గలవాడే గొప్పవాడు, గొప్ప బుద్ధి గలవాడే గొప్పవాడు, దాతృత్వం గలవాడే గొప్పవాడు, ఇతరుల శ్రమలలో పాలిభాగస్తుడే గొప్పవాడు. యెహోషువ ఇశ్రాయేలీలకు ఒక రోల్ మోడల్ గా బ్రతికినాడు, మాదిరికరంగా బ్రతికినాడు, ప్రార్థన వీరుడిగా బ్రతికినాడు, ఆత్మ పొందిన వ్యక్తిగా బ్రతికినాడు, పరిచర్య భారం కలిగిన వ్యక్తిగా బ్రతికినాడు, ఓటమి ఎరుగని వ్యక్తిగా బ్రతికినాడు, గొప్ప ప్రార్థన అభిషేకం కలిగిన వ్యక్తిగా బ్రతికినాడు, ప్రత్యక్షపు గుడారములో మోషేతో ఉన్న వ్యక్తిగా బ్రతికినాడు. ఇలాంటి ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తి యెహోషువ. డాంబికం లేని వ్యక్తిగా, దీనత్వం గల వ్యక్తిగా, సాత్వికుడైన వ్యక్తిగా, మోషే యొక్క అడుగుల్లో అడుగులు వేస్తూ మోషేను మాదిరిగా తీసుకొని ఒక ఉన్నతమైన నాయకునిగా సక్సెస్ అయిన వ్యక్తి యెహోషువ. కొంచెము దేవుడు నిన్ను హెచ్చించగానే, స్థితి మారగానే నీ ఆత్మీయ జీవితంలో నీవు హెచ్చించుకుంటూ బ్రతుకుతున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క హెచ్చింపు తగ్గింపుకే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఎదిగినా ఒదిగినట్టు బ్రతికితే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి నేను గొప్పవానిగా ఉన్నానని. కాదు దేవుని బిడ్డ, దేవుని కృపయే నిన్ను గొప్పవానిగా చేస్తుందని మర్చిపోకు. ఆ శాశ్వతమైన ఎడబాయని కృప నిన్ను ఈ రోజు ఆవరిస్తుండగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రభువా,
నేడు నేను ఏమై ఉన్నానో అది నీ కృపయే అయినది ప్రభువా. నీ కృప లేకపోతే నేను జీవించలేను ప్రభువా. నీ కృపయే నాకు ఆధారం ప్రభు అని దేవుని కృపను నువ్వు కోరుకొని బ్రతుకుతే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆలోచించు. ఉన్న పాటున కళ్ళు మూసుకొని కృప కృప కృప, నీ కృప నన్ను ఆవరించాలి అని దేవుని వైపు చూడు. దేవుని కృప నిన్ను తాకుతున్నది. ప్రైజ్ ది లార్డ్. అభిషేకం నా తలపైన, ఆత్మ అయినా యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయినా యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము యెహోషువా. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి దేవుని కోసం అడుగులు వేసి విజయాన్ని పొందుకున్న ఒక యెహోషువ వలె నీ జీవితంలో దేవుని వాగ్దానాన్ని పొందుకొని నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నీతో ఉన్న దేవుడు నీ ముందు నడిచి నీకు అడ్డుగా ఉన్న ఎరికో కోట గోడలను కూలగొట్టి గమ్యానికి నడిపిన ప్రభువు చేతిలో నీ సేవను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిన్ను పెడితే 100% నువ్వు సక్సెస్ అవుతావు. దేవుడి మాటలను దీవించును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరుకటి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విను, ఇతరులకు షేర్ చేయి, ఒక చక్కటి కామెంట్ పెట్టు. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ప్రతిరోజు విడుదలయ్యే వాక్యం ద్వారా ఆత్మలో బలం పొంది సాతాన్ అంధకార శక్తులను జయిస్తూ, నీ శరీరాన్ని పాపాన్ని జయిస్తూ, లోకాన్ని క్రియలను జయిస్తూ ఒక రోల్ మోడల్ గా మాదిరికరమైన వ్యక్తిగా నీ ప్రాంతంలో, సంఘంలో, ఆత్మీయులలో, సమాజంలో బ్రతుకుదుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.